హలో అండి. అందరికీ నమస్తే. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు నేను పర్ఫెక్ట్‌గా ఇంట్లో బేకరీ స్టైల్ కప్ కేక్స్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. బేకింగ్ అన్నది అస్సలు అలవాటు లేని వాళ్ళు కూడా ఈ కప్ కేక్స్ అన్నవి పర్ఫెక్ట్‌గా చేసుకోవచ్చండి. అండ్ కేవలం 2 ఎగ్స్ యూజ్ చేసి దగ్గరగా మనం మీడియం సైజ్‌లో 21 కప్ కేక్స్ అన్నవి చేసేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టపడే ఈ రెసిపీ ఇంట్లో హైజీనిక్‌గా, పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చూసేద్దాం. ముందుగా రూమ్ టెంపరేచర్‌లో ఉన్న 2 ఎగ్స్ తీసుకొని పగలగొట్టి ఇలా ఒక బౌల్‌లో వేసుకోండి. ఇవి మిక్స్ చేసుకోవటానికి మీకు ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే ఎలక్ట్రిక్ బీటర్ అండి. లేదు విస్కర్ ఉన్నా పర్వాలేదు. కానీ విస్కర్‌తో చాలా టైం పడుతుందనమాట. ఇప్పుడు నా దగ్గర అయితే ఎలక్ట్రిక్ బీటర్ అవైలబుల్‌గా ఉంది. నేను ఇప్పుడు ఈ ఎగ్స్‌ని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత దీంట్లోకి మనం 1 కప్ షుగర్ అనమాట. నేను ఇక్కడ పౌడర్ షుగరే వాడుతున్నానండి. మొత్తం ఒకటేసారి వేసుకోకుండా ఇట్లా గ్యాప్స్ ఇచ్చుకుంటూ 3, 4 టైమ్స్ మీరు కొంచెం కొంచెంగా షుగర్ వేసుకొని ఇలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు లమ్స్ అన్నవి అస్సలు లేకుండా మొత్తం ఇట్లా నీట్‌గా బీట్ చేసేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకున్నాక దీన్ని పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని దాని మీద ఒక జల్లెడ పెట్టుకొని మనకు కావాల్సిన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించుకుందాం. ముందుగా దీంట్లోకి మనం 1½ కప్ మైదా అన్నది వేసుకోవాలి. ఇప్పుడు ఈ 1½ కప్ మైదాకి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అన్నది వేసుకోవాలి. లమ్స్ అన్నవి అసలు లేకుండా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకునేటప్పుడు మీకు ఏమైనా ఉండల్లాగా వస్తే అవి వేసుకోకూడదండి. వేసుకోకుండా పక్కకి పెట్టేసుకోండి. ఇలా మనం జల్లించుకున్న ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక గరిటె పెట్టి కంప్లీట్‌గా ఒకసారి కలుపుకొని పక్కకి పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్, షుగర్ మిక్స్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఒక 2 నిమిషాలు బీట్ చేసుకున్నాక దీంట్లోకి మనం కొంచెంగా మనం జల్లించుకున్న ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నవి యాడ్ చేసుకోవాలి. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలండి. ఏంటంటే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒకటేసారి యాడ్ చేయకూడదనమాట. ఇలా కొంచెంగా యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల మీకు లమ్స్ అన్నవి రాకుండా ఉంటుంది. ఎప్పుడైనా సరే డ్రై ఇంగ్రీడియంట్స్ మీరు యాడ్ చేసినప్పుడు బీటర్ని ఆపేసి ఇలా ఒకసారి కలుపుకున్నాక అప్పుడు మాత్రమే మీరు బీటర్ని స్టార్ట్ చేయాలి. ఇలా చేయటం వల్ల ఏంటంటే పౌడర్ మీకు బయటకి చిందకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా నీట్‌గా కలిపేసుకున్నాక దీంట్లోకి హాఫ్ కప్ బటర్ అన్నది మనం యాడ్ చేసుకోవాలి. ఈ హాఫ్ కప్ బటర్ ప్లేస్‌లో మీరు ఆయిల్ అన్నా వాడొచ్చండి. లేకపోతే సగం బటర్, సగం ఆయిల్ అన్నా మీరు తీసుకోవచ్చు. అది మీ ఆప్షన్ అనమాట. నా దగ్గర అయితే బటర్ ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ కప్ కేక్స్‌కి ఎప్పుడైనా సరే బటరే మంచి టేస్ట్ ఇస్తుందనమాట ఆయిల్ కన్నా. సో, మాక్సిమం బటర్ వేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనం వేసుకున్న ఈ బటర్ కూడా రూమ్ టెంపరేచర్‌లో ఉన్న బటరేనండి. డైరెక్ట్ ఫ్రిడ్జ్‌లో నుంచి తెచ్చింది కాదు. ఒక విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేక్స్ అయినా, కప్ కేక్స్ అయినా ఎప్పుడు చేస్తున్నా మీరు వాడే ప్రతి ఇంగ్రీడియంట్ ఖచ్చితంగా మనకి రూమ్ టెంపరేచర్‌లో ఉండాలి. అంటే ఎగ్స్ అయినా, బటర్ అయినా, మిల్క్ అయినా ఏదైనా సరే. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్నాక దీంట్లోకి హాఫ్ కప్ మిల్క్, ఇది కాచి చల్లార్చిన పాలనమాట. ఇవి కూడా మనం కొంచెంగా వేసుకుంటూ బీట్ చేసుకోవాలి. ఇలా పాలన్నీ వేసేసుకొని చక్కగా లమ్స్ అన్నవి లేకుండా ఇలా క్రీమీ టెక్స్చర్‌లో కలుపుకున్నాక ఈ బీటర్‌ని తీసేసి మీ దగ్గర ఉన్న స్పాచులాతో ఈ కేక్ మిక్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్‌గా ఒక దగ్గరికొచ్చేలాగా పెట్టుకోండి. ఇందులోకి మనం ఎసెన్స్ యాడ్ చేస్తున్నాం. కప్ కేక్స్‌కి ఎప్పుడైనా సరే పైనాపిల్ ఎసెన్స్ అన్నవి చాలా మంచి టేస్ట్ ఇస్తాయండి మిగిలిన వాటికన్నా. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఎసెన్స్ వేసుకొని ఒకసారి బీట్ చేసుకోండి. కప్ కేక్స్‌కి మీరు ఎక్కువ బీట్ చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీకు లమ్స్ అన్నవి లేవు అని కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు ఇక బీట్ చేయడం ఆపేయొచ్చు. మీరు ఎక్కువగా బీట్ చేసుకోవటం వల్ల ఏంటంటే మీకు ఎయిర్ బబుల్స్ అన్నవి ఫామ్ అయిపోతాయన్నమాట. అందుకనేసి మాక్సిమం మీకు లమ్స్ అన్నవి లేవు అని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మీకు బ్యాటర్ కనుక ఇలా ఫ్లో అవుతుంది చూసారా? అంటే ఇలా పట్టుకుంటే ఇలా జారిపోతుంది కదా! ఇలా ఉందంటే పర్ఫెక్ట్‌గా మీకు కప్ కేక్స్‌కి బ్యాటర్ అన్నది రెడీ అయిపోయినట్టే. ఈలోగా నేను ఓవెన్ ప్రీహీట్ చేసుకోవడానికి పెట్టేసుకున్నానండి. 180 డిగ్రీస్‌లో 15 మినిట్స్ అనమాట. ఇప్పుడు కప్ కేక్ మోల్డ్ తీసుకొని దీంట్లో ఇలా కప్ కేక్ లైనర్స్ పెట్టేసుకోండి. నాకైతే కప్ కేక్ లైనర్స్ పెద్దవే ఉన్నాయండి. చిన్నవి లేవు. కాబట్టి మాక్సిమం నాకు 14 నుంచి ఒక 15 కప్ కేక్స్ అయితే పెద్ద సైజ్‌వి అవుతాయండి. మీ దగ్గర చిన్న లైనర్స్ కనుక ఉంటే దగ్గర ఒక 21 కప్ కేక్స్ వరకు ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి గరిట ఒకటి తీసుకొని మనం కలుపుకున్న ఈ కప్ కేక్ బ్యాటర్ ఏదైతే ఉందో అది ఈక్వల్ క్వాంటిటీలో అన్ని లైనర్స్‌లో వేసుకోండి.
మీ దగ్గర ఐస్ క్రీమ్ స్కూబర్ గనక ఉంటే అది యూజ్ చేయొచ్చండి. ప్రస్తుతానికి నా దగ్గరైతే అది అవైలబుల్ లేదు. కాబట్టి ఈ గుంటె గరిటె అన్నది ఖచ్చితంగా అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఈజీగా ఉంటుందనేసి నేను దీంతో చూపిస్తున్నాను. ఇలా అన్నీ ఫిల్ చేసేసుకున్నాక ఒక 2, 3 సార్లు ఇలా ట్యాప్ చేయండి. ఇలా చేయటం వల్ల మీకు ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ కనుక వస్తే అవన్నీ ఫ్లాట్ అయిపోయి మనకి కప్ కేక్స్ అనేవి పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇందాక మనం ఓవెన్ అన్నది ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదండీ ఆల్రెడీ 180 డిగ్రీస్‌లో 15 మినిట్స్. ఇప్పుడు నేను టైమింగ్ 20 మినిట్స్ పెట్టుకొని ఈ కప్ కేక్స్‌ని బేక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 20 మినిట్స్‌కి కప్ కేక్స్ అయితే బాగా పొంగాయండి. పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. మరి ఇవి లోపల వరకు కుక్ అయ్యాయో లేదో ఎలా చూడాలో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి ట్రే ఇలా బయటకి తీసి మీ దగ్గర నైఫ్ ఉంటే నైఫ్, టూత్‌పిక్ ఉంటే టూత్‌పిక్ అన్నది ఒకసారి తీసుకొని ఇలా మధ్యలో ఒకసారి పొడిచి చూడండి. మీకు ఇంకా మన బ్యాటర్ అన్నది కేక్ బ్యాటర్ కనిపిస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా ఇంకొక 5 మినిట్స్ అన్నది ఓవెన్‌లో పెట్టుకోవాలండి. కానీ నాకైతే పర్ఫెక్ట్‌గా కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఈ కప్ కేక్స్ ఏంటంటే మీరు అలానే గనక వదిలేస్తే పైన ఉన్న లేయర్ ఏదైతే ఉంటుందో అది కొంచెం గట్టిగా అయిపోతుందండి. కాబట్టి మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉంటే ఇలా కప్పేసి కనుక ఉంచారనుకోండి పైన ఉన్న లేయర్ ఏదైతే ఉంటుందో అది గట్టి పడకుండా సాఫ్ట్‌గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక అరగంటకైతే నా కప్ కేక్స్ అన్నీ కంప్లీట్‌గా చల్లగా అయిపోయాయండి. అండ్ చాలా సాఫ్ట్‌గా వచ్చాయి. అండ్ టెక్స్చర్ గానీ, స్మెల్ అండ్ టేస్ట్ కూడా చాలా బావున్నాయి. బయట కొన్నట్టే ఉన్నాయన్నమాట. ఈ లైనర్ మనం ఏదైతే కప్ కేక్స్ లైనర్ పెట్టుకున్నాం కదా! అది తీసి చూసినప్పుడు కూడా నాకు కప్ కేక్స్ అనేవి పర్ఫెక్ట్‌గా బేక్ అయ్యాయి. సో, ఈ పర్ఫెక్ట్ కప్ కేక్స్ రెసిపీ మీరందరూ గూడా ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చాయని మీ వాల్యుబుల్ కమెంట్స్ ఇయటం మర్చిపోమాకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.